చేసింది చెప్పుకోలేకపోయాం. జగన్ చెప్పిన ఈ మాటలు ఒకసారి వినండి. మేము చేసింది మేము చెప్పుకోవడం మా చేత కాదు. అది అవును, వైసీపీ చేసింది చెప్పుకోలేకపోయారు. మనం కూడా ఒక 3 స్టోరీలు చూసేద్దామా? ప్రధానంగా 3 స్టోరీస్, చివరిగా 4వ స్టోరీ చిన్నదండి, అయినా చూసేద్దాం. 4వ స్టోరీ చిన్నదంట. వైసీపీ 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించి 151 ఎమ్మెల్యేలతో అధికారాన్ని చేపట్టింది. అధికారంలోకి వచ్చిన జగన్ తన పరిపాలనని సరికొత్త విధానంలో తీసుకుపోయారు. అదేంటని చూస్తున్నారా? అభివృద్ధిలో దూసుకుపోవడం, సంక్షేమంలో తిరుగులేని పాలన. ఇలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎప్పుడు లేని విధంగా రాజకీయాల్లో కొత్త మార్పుని తీసుకుని వచ్చారు. అదేంటో చూసేద్దామా? ఈ స్టోరీస్ కవర్ చేస్తాం. మొదటి స్టోరీ, స్కీములతో చేయాల్సిన పరిపాలనను స్కాములతో నింపేశారు. ఒక్కొక్కటిగా మాట్లాడుకుందామా? మొదటిగా లిక్కర్ స్కామ్. 1 ఏపీ ఫేక్ లిక్కర్. 2ది ప్రభుత్వమే స్వయంగా మద్యం దుకాణాలు నడపడం, అందులో నగదును కేవలం క్యాష్ రూపంలోనే తీసుకోవడం, ఆన్లైన్ వ్యవస్థను తొలగించడం. ఇందులోనే స్కామ్ జరిగిందని ఆరోపణలు ఎదుర్కొన్నాయి. హిందువులు ఎంతో పవిత్రంగా భావి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా జగన్ అరాచకాలు ఆగలేదు. టీటీడీలో తయారు చేసే లడ్లకు వినియోగించే నెయ్యిని కూడా కల్తీ చేశారనే ఆరోపణ ఉంది. పరకామణి చోరీ గురించి మనందరికీ తెలిసిందే. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉందండి. శాలువాలు కూడా కమిషన్లకు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారనే ఆరోపణ ఈ మధ్యనే వెలుగులోకి వచ్చింది. ఇక 2వ స్టోరీ చూసేద్దామా? తన సొంత ప్రయోజనాల కోసం జగన్ ప్రభుత్వ నిధుల నుండి చేసిన ఖర్చులు. వైఎస్ జగన్ గారి ప్యాలెస్ లో ఎలుకలు పట్టడానికి 1.36 కోట్లు, ప్యాలెస్ చుట్టూ కంచె కట్టించడానికి 12.5 కోట్లు, ఎగ్గు పఫ్ఫుల కోసం 3.6 కోట్లు, రైతు పాస్బుక్లపై తన ఫోటో వేయించుకోవడానికి 1300 కోట్లు, గాలిలో తిరగడానికి 222 కోట్లు, ఋషికొండ ప్యాలెస్ కు 600 కోట్లు, సరిహద్దు రాళ్లపై జగన్ ఫోటో వేయించినందుకు 700 కోట్లు, ఇక అధికారిక కార్యాలయాలకు వైసీపీ రంగులు వేసినందుకు 300 కోట్లు పైగానే ఖర్చయిందనే అంచనా. ఇక 3వ స్టోరీ చూస్తే, 3వ టాపిక్ పోదాం. మాకు న్యాయం చెయ్యండి అని అడిగిన మైనారిటీలపై దాడి. ఏకంగా ప్రతిపక్షాన్ని కూడా వదలలేదు. ఇదే జగన్ గారు చెప్పిన మేము చేసింది చెప్పుకోలేము అనే డైలాగ్ కి సెట్ అయ్యే మ్యాటర్. ఒక రాజధాని కాదు 3 రాజధానులు చేస్తా అని జగన్ చేసిన కామెంట్స్ కి అమరావతి రైతులు రోడ్డెక్కారు. అయితే వాళ్లపై అధికార బలం ఉపయోగించి వైసీపీ సైకోల ద్వారా దాడి చేయించారు. ఇకపోతే దళితులపై దాడి. మాకు మాస్కులు కూడా ఇవ్వలేదు, ఇలా అయితే మేము ఎలా వైద్యం చెయ్యాలి అని అడిగినందుకు అతను మానసికంగా వేధించి చంపేశారు వైసీపీ వాళ్ళు. ఇంకో దళిత యువకుడు కల్తీ మద్యంపై ప్రశ్నిస్తూ ఒక వీడియో విడుదల చేసినందుకు పోలీస్ స్టేషన్ లో శిరోమండలం చేయించి ఘోరంగా అవమానించింది వైసీపీ. మైనార్టీలపై దాడులు. వైసీపీ నేతలు చేస్తున్న వేధింపులను తట్టుకోలేక అబ్దుల్ సలీం అనే మైనార్టీ అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఏకంగా ప్రతిపక్షాలను కూడా వదలకుండా టీడీపీ ఆఫీస్ పై దాడి, టీడీపీ నాయకులపైన కూడా విచ్చలవిడిగా దాడి చేశారు ఈ వైసీపీ వాళ్ళు. 4వ స్టోరీ కొంచెం చిన్నది, అయినా చెప్పేసుకుందామా? చివరి టాపిక్ చాలా చిన్న టాపిక్. అధికారంలో ఉన్నాం కదా అని విచ్చలవిడిగా రెచ్చిపోయిన వైసీపీ నాయకులు లోకల్ బాడీ ఎలక్షన్లు మరియు ఉప ఎన్నికల సమయంలో పక్క రాష్ట్రాల్లో నుంచి మనుషులను తెచ్చి మరీ దొంగ ఓట్లు వేయించిన వైనం మనం అందరం చూసిందే. ఇన్ని అరాచకాలు, ఇన్ని దోపిడీలు, ఇన్ని దాడులు చేసిన వైసీపీ ఎలా చెప్పుకుంటది బాస్? అందుకే జగన్ అన్న చెప్పాడు, మేము చేసింది మేము చెప్పుకోవడం మా చేత కాదు. అది మా ప్రాబ్లం. మేము చేసింది చెప్పుకోలేకపోయామని.